నమస్కారం అప్ప. ఈ తుఫాన్ వచ్చినాక బాగా సలిసలైపోయిందే. మా ఇంట్లో ఆడోళ్ళని కొబ్బరి చేయమంటే ఆమె చేస్తూ ఉంటే రన్నింగ్ కామెంట్రీ చెప్తా ఉంది. దీనికి ఒక 3/4 కేజీ బెల్లము, ఒక 15 యాలక్కాయలు, తర్వాత ఒక 4 టెంకాయ తీసుకొని తురిమేయాలి, బాగా ముదురుండేది. దీన్ని ఏం చేయాలంటే ఒక బాణలు ఎత్తుకొని బెల్లం వేసేసి కొంచెం నీళ్ళు పోసి బాగా మరగబెట్టాలి. బాగా మరిగేటప్పుడు దీంట్లోకి యాలకుల పొడి వేసేసి ఈ కొబ్బరి తురుము కూడా వేసేసి ఒక 10-12 నిమిషాలు మీడియం మంట మీద తిప్పుకుంటానే ఉంటే అది బాగా గట్టిపడుతుంది. దాన్ని చూసుకొని గట్టిపడినాక తీసి పక్కలో పెట్టుకునేయాలి. పూర్ణం రెడీ అయినాక మనము పిండి రెడీ చేసుకుంటాము. ఈ పిండి రెడీ చేసుకునేకి మనం ఏం చేయాలంటే ఒక 5 టీ స్పూన్లు చిరోటి తీసుకోవాలా, 2 స్పూన్లు గసగసాలు వేయించేది, ఆమెకి 150 గ్రాములు మైదా పిండి, 50 ml నూనె, నీళ్ళు కొద్దిగా వేసుకొని చపాతీ పిండి పీల్చినట్లు బాగా పిసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో పెట్టేసి మూసేసి ఒక 2 అవర్లు వదిలేయాలి. వెంటనే చేయాలంటే అయ్యేలా, వెంటనే చేసే కావాలనుకుండా దీన్ని బాగా మనం రోట్లో వేసి ఒక 5 నిమిషాలు దంచిమంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. 2 అవర్ల తర్వాత ఈ పిండి మొత్తుకొని పూరీకి చేసినట్లు ఉండలు చేసుకొని పూరీలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క పూరీలో ఈ పూర్ణాన్ని ఉండలు చేసుకొని పెట్టేసి మెల్లిగా చేసుకోవాలి. క్లోజ్ చేసేసి మళ్ళీ పూరీలు రుద్దినట్లు మైదా పిండో గోధుమ పిండో వేసి రుద్దేసి పెనం మీద నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా వేసుకొని సన్నని మంట మీద పెట్టాలి. మంట ఎక్కువ ఉందనుకో మాడిపోతుంది, టేస్ట్ వచ్చేలా. నేను చెప్పినట్లు చేసి చూడండి, ఎట్లుందో చెప్పాలి. ఓకేనా? ఉంటానప్పా.